అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచువాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. సహోదరి సోదర, చనిపోయినను తిరిగి లేపబడతాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పరిశుద్ధ దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చొని నీ పాపములన్నీ ఆయన రక్తం ద్వారా తుడిచివేయబడితే మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, నిట్టూర్పులు ఉండవు, కన్నీరుండదు, కలతలు ఉండవు. నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసేవాడే. సహోదరి సహోదరుడా, గొప్ప సంతోషాన్ని ఇచ్చేవాడే. మోక్ష రాజ్యంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టేవాడే. ఎక్కడ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అయితే ఆయన పాదముల యొద్దకు రాగలవా? లోకంలో పరుగులెత్తుట మానివేసి దేవుని వాక్యం వినుట కొరకు పరిగెత్తగలుగుతున్నావా? ఆయనతో సహవాసం చేయడానికి పరిగెత్తున్నావా? ఎందు నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకుని వల్లని పరిగెత్తుచు ఉన్నాను. పౌలు భక్తుడు దేని కొరకు పరిగెత్తటమలా? సమాధుల్లో వెదగటానికి పరిగెత్తటమలా? సహోదరి సహోదరుడా, దేని నిమిత్తము యేసుక్రీస్తు వారి చేత పట్టబడితేనో దాన్ని నేను పట్టుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో నేను ఉండాలి. ఆ రక్షణ వస్త్రం నాకు ధరింపబడాలి. దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని నేను పొందాలి. అలాంటి ఆశలు కలిగి జీవిస్తే నీ జీవితంలో ఎన్నటికీ మరణం ఉండదు. సహోదరి సోదరుడు, నిత్య సంతోషంతో నింపబడతావు. అక్కడ ఏ వేదన ఉండదు, కన్నీరు ఉండదు, ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అయితే ఈ అనుకూల సమయంలో, ఈ కృపకాలంలో ఆయన నిన్ను నన్ను ప్రేమించి బ్రతిలాడుచు ఉండగా ఎంతమంది మీ సహోదరి సోదరుడు ఆయన కేక విని ఆయన ఎదుకు వచ్చేవారిమిగా ఉన్నాం. ఎంతమంది మీ సహోదరి సోదరుడా, పాపము మనల్ని ఏలనీయకుండా క్రీస్తు వారి రక్తము ద్వారా పరిశుద్ధపరచబడేవారిమిగా ఉన్నాం. ఎంతమంది మీ పాపమునకు దూరముగా పరుగులెత్తటానికి, దేవుని యొక్క నీతిని పొందటానికి ఇష్టపడేవారిమిగా ఉన్నాం. ఎంతమంది మీ దేవుడు మనకిచ్చిన శరీర అవయవాల్ని దుర్నీతి సాధకములుగా చేసుకుంటున్నాం. ఎంతమంది